కొన్ని రోజుల నుంచి చూస్తున్నా అండి. ఇక్కడ సమంత రెస్పెక్ట్ బటను, నాగ చైతన్య క్యారెక్టర్‌లెస్ ఫెలో, నాగ చైతన్య వేస్ట్ ఫెలో అందరూ నాగ చైతన్య తెగ తిడతన్నారు. అసలు నాగ చైతన్య చేసిన తప్పేముందండి అందులోని? ఇద్దరు అనుకోని విడిపోయారు. ఇద్దరు అనుకోని పెళ్లి చేసుకున్నారు. ఒక అండర్‌స్టాండింగ్‌తోని లవ్ చేసుకున్నారు. విడిపోయారు. అది వాళ్ళ ఇష్టం. పర్సనల్ లైఫ్. ఫిజికల్‌గా ఎంత కలిసున్నా సరే మెంటల్ పీస్ లేనప్పుడు ఏమవుతది? విడిపోవడమే బెస్ట్ అని చూసుకున్నారు. విడిపోయారు. ఇప్పుడు ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నాగ చైతన్య మూవ్ ఆన్ అయిపోయాడు. సమంత మూవ్ ఆన్ అవ్వలేదు అంటే అది ఎవరి ప్రాబ్లమ్? నాగ చైతన్య చెప్పాడా మూవ్ ఆన్ అవ్వద్దని చెప్పి. తనే లవ్ చేసింది. ఈయన యాక్సెప్ట్ చేసాడు. పెళ్లి చేసుకున్నారు. విడిపోయారు. అయిపోయింది. ఇప్పుడు ఎవరి పనులు చేసుకుంటున్నారు కదా! నాగ చైతన్య పర్సనల్ లైఫ్ ఎందుకు అందరూ పెద్ద వేస్ట్ ఫెలో అని చాలా తిడుతున్నారు. తెగ తిడుతున్నారు ఈ సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లోని. సమంతకి తెలిసి చేసిందిగా నాగ చైతన్యకి పెళ్లి. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున ఆల్రెడీ 2 టైమ్స్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ నాన్న రెండోసారి పెళ్లి చేసుకున్నాడంటే అతనికి తెలీదా కొడుకు ఎలా ఉంటాడో? కానీ అప్పుడు ఆళ్ళ నాన్న విషయంలో తెలిసే చేసుకుంది పెళ్లి. ఆళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంది తెలిసి కూడా. అలాంటప్పుడు ఏదో ఒక రోజు ఆళ్ళ కొడుకు కూడా అలా పని చేస్తుందని తెలీదా ఆ మాత్రం? పోనీ చిన్నపిల్ల తెలియక చేసుకోవడం. నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిపి 10 ఇయర్స్ లవ్ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నారు. కానీ 10 ఇయర్స్ పాటు ఏ ప్రాబ్లమ్ లేదు కానీ పెళ్లి చేసుకున్న 3 ఇయర్స్‌కే ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ పెళ్లిలో ఉందా భయ్? లవ్ చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు కదా అలా అయితే. ప్లస్ ఇంకొంతమంది ఏమంటున్నారు థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్లనే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్ చెడిపోయిందంట. అంటే వీళ్ళ రిలేషన్‌షిప్ అంత వీకా? ఎవరో థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ వచ్చిన మాత్రాన రిలేషన్‌షిప్ విడిపోయారా ఈళ్ళు? వీళ్ళ లవ్ అంత ఇక నిజంగా నాగ చైతన్య క్వెషన్ చేసే దమ్ముంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ క్వెషన్ చేయండి. ఎందుకంటే అతను 3 పెళ్లిలు చేసాడు కదా అలా అయితే. ఇప్పుడు రేణుదాస్ ఏం చెప్పింది మన పబ్లిక్ మీటింగ్‌లోనే? పవన్ కళ్యాణ్‌కి నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేస్తున్నారు కానీ నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేదండి. నేను అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయానని చెప్తుంది ఆవిడ. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ మరి ఎవరిలో ఉంది అలా అయితే? మీరు నిజంగానే నాగ చైతన్యని క్వెషన్ చేయాలనుకుంటే మీకు దమ్ముంటే నిజంగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ క్వెషన్ చేయండి. అయితే అతను కూడా 3 పెళ్లిలు చేసాడు ఏకంగా 2 కాదు. అందరూ నాగ చైతన్య పెళ్లి అడుగుతున్నారు. అదేం లాజిక్కో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కొడుకు తెలుసు కదా! ఆయన ఏకంగా 3 పెళ్లిలు చేసుకున్నాడు. ఆయన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్. ఒకసారి హిందూ, ఒకసారి క్రిస్టియన్, ఒకసారి ముస్లిం అమ్మని చేసుకున్నాడు. ఇళయరాజా మూడో పెళ్లి అయిన తర్వాత ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు యువన్ శంకర్ రాజాని. అయినా సరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గారు ఈరోజు కాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. మనకు నచ్చకపోతే మీకు నిజంగా అంత టైం ఉంటే ఇండియన్ గవర్నమెంట్ క్వెషన్ చేయండి. ఒలింపిక్స్‌లో ఒక గోల్డ్ మెడల్ కూడా రాలేదు కదా! ఏం పీకుతున్నారని చెప్పి. పాకిస్తాన్ కూడా వచ్చింది అట్‌లీస్ట్ గోల్డ్ మెడల్. మనకి ఒక్క మెడల్ కూడా రాలేదు ఈసారి. ఆ! ఇలాంటి క్వెషన్ చేయండి. స్పెయిన్ పాపులేషన్ ఎంతండి? 50 లాక్స్ పాపులేషన్. వాళ్ళకి 4 గోల్డ్ మెడల్‌లు. మనది 150 క్రోర్ పాపులేషన్. ఎన్ని వచ్చాయండి గోల్డ్ మెడల్ మనకి? ఒక్కటి కూడా రాలేదు. ఇలాంటివి ఎవరైనా క్వెషన్ చేసాడా గవర్నమెంట్? ఎవ్వడు క్వెషన్ చేయట్లేదు. ఒకప్పుడు చైనా ఎకానమీ ఎంతండి? 1990లో ఇద్దరికి ఇండియా అండ్ చైనా సేమ్ ఎకానమీ. ఈరోజు చైనా ఎకానమీ $20 ట్రిలియన్, మనది $4 ట్రిలియన్. సో మనం ఎక్కడ ఎందుకు డెవలప్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ క్వెషన్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్. అది మానేసి సమంత నాగ చైతన్య విడిపోయారు. నాగ చైతన్య వేస్ట్ దేనికి ఇంపార్టెంట్ అది? ఈ క్వెషన్ చేయండి. జైశాస్త్రి ఎవడన్నాడు? ఆడు డిసైడ్ చేస్తాడా కోహ్లీ ఇండియా టీం కెప్టెన్ అవడని చెప్పి? మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్‌లో 2020 వరకు రోహిత్ శర్మ, కోహ్లీ కంటిన్యూ అవుతారంట. అసలు ఆడెవడని చెప్పడానికి వాళ్ళు కంటిన్యూ అవ్వాలా అవ్వని వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళ ఫార్మ్, వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆడాలా వద్దని చెప్పి. వీడెవడని డిసైడ్ చేయడానికి? వాళ్ళు 2027 వరకు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కంటిన్యూ అవుతారంట టీమ్‌లోని. అసలు ఆడెవడని చెప్పడానికి? ఆ! ఆడసలు ఏ అర్హత ఉందని బీసీసీ హెడ్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ ఐసీసీ చైర్మన్ అవుతాడంట. ఇలా చేతకాని దద్దమ్మలందరూ మన నెత్తి మీద కూర్చొని దేశాన్ని పరిపాలిస్తున్నారు. అది క్వెషన్ చేయండి. ఎందుకు దేశం అలా తయారైందని చెప్పి. ఒకప్పుడు ఇండియన్ డాలర్ ఎకానమీ ఎలా ఉండేదండి? 10 ఇయర్స్ బ్యాక్ $1 ఈజ్ ఈక్వల్ టు రూ. 55 ఐఎన్ఆర్. ఈరోజు ఒక యూఎస్ డాలర్ అంటే రూ. 85 ఐఎన్ఆర్. అంటే మన కరెన్సీ డే బై డే వీక్ అయిపోతుంది. ఎందుకు అంత వీక్ అయిపోతుంది అని చెప్పి మీరు క్వెషన్ చేయాలి ఫస్ట్ ఇండియన్‌ని, గవర్నమెంట్‌ని. అది మానేసి ఎందుకండి ఇయన్నీని? దేనికి ఉపయోగపడతాయండి? ఆ! మొన్న ప్రెస్ మీట్‌లో నిర్మలా సీతారామన్ గారు క్లియర్‌గా అంటున్నారు. ఫ్యూచర్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్‌కి కాదు రిచ్ పీపుల్‌కి అని చెప్పి. ఆవిడకి ఎంత తలపోకరుంటే అలా మాట్లాడుతదండి? ఇండియాలో 79% పాపులేషన్ అంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మనం కట్టే టాక్సెస్‌తో వాళ్ళ గవర్నమెంట్ రన్ చేస్తూ ఆవిడ మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసేలా మాట్లాడుతుంది. ఒక్క మీడియానే క్వెషన్ చేసిందండి ఇన్ని రోజుల్లో అయింది ఆవిడని? ఒక్కడైనా అడిగాడా? లేదు. ఫ్యూచర్ అంటే ఓన్లీ రిచ్ పీపుల్‌కి అంట. మిడిల్ క్లాస్ పీపుల్ కాదంట. 79% పాపులేషన్ మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇండియాలోని. ఓన్లీ 10% క్రీమీ లేయర్ మాత్రమే రిచ్ పీపుల్. మిగతా బాగా వెరీ పూర్ పీపుల్. మనం ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంటే రన్ అవుద్ది సెంట్రల్ గవర్నమెంట్. అలాంటిది వాళ్ళేమో ఇలా నోటుకొచ్చి వాగుతుంటే మీరేమో పిచ్చోళ్ళ చూసి ఆడుతూ పాటు తిరుగుతున్నారు. ఒక్కడైనా క్వెషన్ చేసారండి నిర్మలా సీతారామన్ గారిని? ఆవిడకి ఎంత తలపోకరుంటే అలా మాట్లాడుతుందండి? ఆ!